చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి నల్లని నిర్మల వైసీపీ శ్రేణులతో మరో షాక్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళల కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 100 మంది ఆదర అభిమానాలు పొందిన నల్లని నిర్మలకి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళీరెడ్డి మరియు జనసేన సైనికులు, నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం, అలాగే నిర్మలంతో పాటు 50 మంది మహిళలు, యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన సహనం, ఆయన పట్టుదల, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ, అలాగే ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జనసేన అనేది ఒక మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకు కూడా చాలా వరకు కష్టాలు అనేవి చాలా మందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలా మందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే, మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత విలువ, ఒక టాకింగ్ అనేది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని, అదేవిధంగా పసుపులేటి సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగుజాడల్లో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నాను.